దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక. దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు, పాపుల మార్గమున మనము నిలబడకూడదు. అపహాసకులు అంటే వెక్కిరించి మాట్లాడే వారి దగ్గర కూర్చుండకూడదు. సో వీళ్ళు ముగ్గురు పాపం చేసేవారే. ఈ ముగ్గురు పాపము చేసే విధానం వేరై ఉండొచ్చు, కానీ వీరు ముగ్గురు కూడా పాపం చేసేవారు. కాబట్టి అలాంటి వారితో మనం నిలబడవద్దు, వారితో నడవకూడదు. అంటే వారితో దినదినము కూడా దూరంగానే ఉండాలి. అలాంటి వారితో మనం కూర్చుండొద్దు. మనము ఎలా ఉండాలి అంటే, మన ప్రతిరోజు నిత్య జీవితంలో ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనము ఎలా ఉండాలంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనము క్రైస్తవులు అనబడేవారు యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలంటే, ప్రతిరోజు లేవగానే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏదంటే, ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి. సెల్ ఫోన్ చూడడం కాదు. ఫస్ట్ లేవగానే ప్రార్థన చేసుకోవాలి. తర్వాత నీ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, నీవు ముఖం కడుక్కున్న తర్వాత, స్నానం చేసుకున్న తర్వాత నువ్వు బైబిల్ చదువుకోవాలి. కనీసం 10 వచనాలైనా సరే. ఆఫీస్కి టైం అవుతుందని వెళ్ళొద్దు. ఏమంటారు, బస్కి టైం అవుతుందని త్వరగా వెళ్ళకూడదు. ఖచ్చితంగా నువ్వు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి. తర్వాత వాక్యం కనీసం 10 వచనాలు చదవడానికి ఎంతో టైం పట్టదు. కనీసం 5 నిమిషాలు కూడా అవ్వదు. ఒక 2 మినిట్స్లో 10 వచనాలు చదువుకోవచ్చు. సో కాబట్టి మనకు ఒక అవసరం ఉంది. మన కలెక్టర్తో అపాయింట్మెంట్ ఉంది, లేకపోతే పోలీస్ అధికారితో అపాయింట్మెంట్ ఉంది. మనం తొందరగా వెళ్తాం, అర్ధగంట ముందరనే వెళ్తాం. కానీ దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి మనకు టైం ఉండదు. కాబట్టి మనము ఉదయం లేవగానే ఖచ్చితంగా ఈ రోజు నుంచైనా మీరు పాటించండి. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకునండి, ఒక 10 వచనాలైనా చదువుకునండి. ఒక క్రైస్తవునికి నిత్య జీవితంలో ప్రతిరోజు ఉండవలసిన లక్షణం ఏదంటే ప్రార్థన, వాక్యం. ఈ రెండు కూడా ప్రతిరోజు మన జీవితంలో ఉన్నట్లయితే దేవునికి మనకు సంబంధం అనేది దూరం కాదు. దేవునికి మనకు సంబంధం దగ్గరగా ఉండాలంటే, దేవునితో మనం సంబంధం కలిగి ఆయన పట్ల నడుచుకోవాలనుకుంటే మనం ఈ 2 పనులు ఖచ్చితంగా చేయాలి. సో యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, మనం వాక్యం చదివితే మనకు ఆనందం వస్తుంది. మన బాధలలో మనకు నెమ్మదినిస్తుంది, మనకు శాంతినిస్తుంది, ఓదార్పునిస్తుంది, సమాధానం ఇస్తుంది. మనకి ఏవైనా తలంపులు ఉన్నట్లయితే ఆ తలంపులలో నుండి మనల్ని బయటపడేస్తుంది. దేవుని వాక్యం అనేది మన జీవితాన్ని సరిచేసేది. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ దావీదు భక్తుడు దివారాత్రములు ధ్యానిస్తున్నాడు. మనకైతే టైం ఉండదు. మనము టైం సెట్ చేసుకొని కనీసం ఒక 5 నిమిషాలు అలారం టైం పెట్టుకొని ఒక 5 మినిట్స్ చదవండి ఖచ్చితంగా. వాక్యం అనేది చాలా బలమైనది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాక్యం ద్వారా నీ జీవితాన్ని ఒక సరైన మార్గంలో నడిపిస్తాడు. వాక్యం అనేది ఎంతో అద్భుతమైనది. కాబట్టి మన జీవితానికి వాక్యం అనేది మన పాదములకు దీపమై ఉన్నది. మనం ఎలాగ నడవాలో చెప్తుంది, ఎలాగ బ్రతకాలో చెప్తుంది. వాక్యం అనేది ప్రతిరోజు కూడా మన హృదయంలో ఉంచుకోవాలి. నాకు వాక్యం తెలుసులే అని వాక్యం చదవకపోవడం కాదు. వాక్యం అనేది మన జీవితాలలో ఖచ్చితంగా ఉండాలి. వాక్యం తెలిసినంత మాత్రాన చదవకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. వాక్యం అనేది ఖచ్చితంగా
ఉదయం లేవగానే సాయంత్రం ఖచ్చితంగా ప్రార్థన వాక్యం అనేది మన జీవితాలలో ఉన్నట్లయితే మన జీవితాలకు ఒక అర్థం అనేది వస్తుంది. మన జీవితం అనేది ఇతరులకు మాదిరికరంగా మారుతుంది. కాబట్టి మనము ఉదయం లేవగానే ఈ 2 పనులు ఖచ్చితంగా చెయ్యాలి.